హలో అండి. మామూలుగా పండగ అంటే ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేదాన్ని పండగ అంటారు. మనందరికీ తెలుసది. బతుకమ్మ పండగ వస్తుంది కదా. ఇప్పుడు పండగ అంటే ఇప్పుడు ప్రజెంట్ పండగ అంటే ఖరీదైన బట్టలు, ఖరీదైన నగలు, ఖరీదైన మేకప్. ఈ మూడే గుర్తొస్తున్నాయి పండగ అంటే తప్ప వేరేదేం గుర్తు రావట్లే ఎవరికి. కానీ మా చిన్నప్పుడు పండగ ఎలా ఉండేది తెలుసా? బతుకమ్మ పండగ హాలిడేస్ వస్తున్నాయంటే చాలు అదో రకమైన ఆనందం. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే మేము కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే ఓన్లీ బతుకమ్మ పండగకి మాత్రం కంపల్సరీ వెళ్ళేవాళ్ళం అనమాట. పండగ హాలిడేస్ రాగానే ఇంకా మా మావయ్య వచ్చి తీసుకెళ్తారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ట్రాన్స్పోర్ట్ సరిగా లేదనమాట. బస్ సౌకర్యం ఏమీ లేకుండే అప్పుడు. నేను 5th క్లాస్కి వచ్చేంత వరకు కూడా కనీసం మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కరెంటు కూడా లేదు. అంటే అంత చిన్న పల్లెటూరు అనమాట వాళ్ళు ఉండేది. మేము కొంచెం దూరంలో కొద్ది టౌన్లో ఉండేవాళ్ళం. మా మావయ్య అక్కడి నుంచి బండి అని అంటే వీలర్ కాదండి, ఎడ్ల బండి. చాలా కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎడ్ల బండులు, ఆ ఎడ్ల బండి కట్టుకొని మా ఇంటికి వచ్చేటోళ్ళు అనమాట. వెయిట్ చేసేవాళ్ళం మా మావయ్య ఎప్పుడు వస్తాడా అని. హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే మా మావయ్య వచ్చేసేవాడు అనమాట. వచ్చి పిల్లలందరినీ, అంటే మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మేము అందరం కలిసి అందరినీ కలిసి తీసుకెళ్ళేటోడు అనమాట పండగకి. మావయ్య వచ్చి పండగ అనగా అలా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము మాత్రం హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేయడానికి. పండగ ఇప్పటి పండగ మొత్తం వేరనిపిస్తుంది నాకైతే. హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే పెద్ద ఆనందం. అంటే అది మావయ్య వచ్చి ఎడ్ల బండిలో మనల్ని తీసుకెళ్ళేటప్పుడు మేము మొత్తం అడవిలో నుంచి వెళ్ళాలి. మ్యాక్సిమం అడవి ఉంటుంది. ఒక 70%, 30% మాత్రమే రోడ్లు మామూలుగా బయట నుంచి వెళ్ళాలన్నమాట, ఇళ్ళల్లో నుంచి. 70% అడవి అని చెప్పాను కదా. ఇంకా వెళ్ళేటప్పుడు అందరం పిల్లలమే, మొత్తం పిల్లలము ఒక 5గురు ఉండేవాళ్ళం. మేము అందరినీ ఒకసారి తీసుకెళ్ళేటాడు అనమాట మావయ్య వచ్చి. ఇంకా ఎడ్ల బండిలో వెళ్తున్నప్పుడు అక్కడ అడవిలో నుంచి వెళ్ళాలని చెప్పాను కదా. వెళ్ళేటప్పుడు మీకు తునికాకు అంటే తెలుసో లేదో తెలియదు, నాకు తెలీదు. బీడీలు చేసే ఆకు అంటారు, అట్లా తెలుసు చాలామందికి. దాన్ని తునికి చెట్టు నుంచి తీస్తారు. తునిక్కాయలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు మధ్యలో తునిక్కాయలు, పాల పండ్లు అవన్నీ కోసుకొని, అంటే అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ, ఇంకా మాకు తెలియని చెట్లు చాలా ఉంటాయి కదా అడవిలో, అవన్నీ మా మావయ్యని అడుక్కుంటూ బాగా విసిగించే వాళ్ళం. అంత విసిగించినా సరే మా మావయ్య ఎప్పుడు మా మీద కోప్పడేటోడు కాదు. మావయ్యలు కోడలని ఏంటే అట్లా అన్నారు అనమాట. మా సైడ్ అల్లుళ్ళని కూడా ఏందిరా అని పిలవరు. ఇప్పుడు పిలుస్తున్నారు అందరూ, కానీ ఇప్పటి వరకు మా అబ్బాయిని కూడా మా అన్నయ్య అలా పిలవరు. అటు మా సైడ్ పిలవరు అనమాట. అల్లుడిని కోడలని ఏంటిరా అని పిలవరు మా వైపు. అందరినీ మేము ఎంత విసిగించినా సరే, మా తమ్ముళ్ళు కానీ మా చెల్లెలు, నేను ఎవరైనా సరే ఎంత విసిగించినా సరే అసలు కోప్పడకుండా, విసుక్కోకుండా మమ్మల్ని అందరినీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి తీసుకెళ్ళేటోడు అనమాట ఎడ్ల బండిలో. మేము వెళ్ళేసరికి పలహారాలు, మేము వెళ్ళిన తర్వాత చేసే పిండి వంటలు, అవన్నీ నేను మాటల్లో చెప్పలేను. అలాంటివి చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇప్పటి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మేము అంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళినా సరే మమ్మల్ని చూసి మా అమ్మమ్మ మొహంలో ఆనందం అది మేము మర్చిపోలేమన్నమాట. మా మావయ్య కానీ మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మేమందరం వెళ్తే. లాస్ట్ బతుకమ్మ తంగేడు పూలు అంటారు కదా, వాటితోనే మ్యాక్సిమం బతుకమ్మ, అది లేకుండా అసలు బతుకమ్మలు చేయరనమాట. ఎవరు పేర్చడం అంటారు, మేము పేర్చడం అని అనేవాళ్ళం. మావయ్య పొద్దున్నే 5 గంటలకు లేచి అడవికి, అంటే బస్తా పట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట పువ్వులు తేవడానికి. సంచులు కాదు, బస్తా పట్టుకొని వెళ్ళి తంగేడు పువ్వు లేకుండా అసలు బతుకమ్మ చెయ్యరు కదా, అవి తేవడం కోసం వెళ్ళేవాడు అనమాట అడవికి మా మావయ్య. మావయ్య వద్దన్నా సరే మేము ఏడ్చి మరీ ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం పువ్వులు తేవడానికి. బస్తాలు తీసుకొచ్చేవాళ్ళు. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ పలానా వాళ్ళు పెద్ద బతుకమ్మ చేశారు కదా, ఈ ఇయర్ మనదే పెద్ద బతుకమ్మ అయి ఉండాలి. ఇదే కాన్సెప్ట్ అనమాట. బతుకమ్మ పండుగ అంటే మనం ఈసారి మనదే పెద్దదై ఉండాలి, మన బతుకమ్మ పెద్దదై ఉండాలి అనే ఆలోచించే వాళ్ళంతా. ఆ పువ్వులన్నీ మేము పువ్వులు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళందరూ తలస్నానాలు చేసి కూర్చొని బతుకమ్మలు చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చేసేదానికన్నా మేము చెడగొట్టేది ఎక్కువైనా సరే ఓపికతో వాళ్ళు బతుకమ్మ చేసి, చెప్పాను కదా ఒక్కొక్కరు ఇంత పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేవాళ్ళు. మనిషి అంత ఉండేవంటే నమ్ముతారు మీరు, అంత పెద్ద బతుకమ్మ. అంటే ఇప్పుడు ఎవరు పెద్ద బతుకమ్మ చేస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు, ప్రైజెస్ ఇస్తున్నారు. కానీ అప్పుడు గిఫ్ట్లు ప్రైజులు ఏం లేవు. అయినా సరే మ్యాక్సిమం ఎవరైనా సరే ఆ బతుకమ్మ చూస్తే ఇది వాళ్ళు చేశారు, ఇది వీళ్ళు చేశారు అన్నంత పెద్దగా చేసేవాళ్ళు. ఆ బతుకమ్మలు చేసుకొని పెట్టి సాయంత్రం అందరం రెడీ అయ్యి ఊర్లో అందరూ ఒకసారి తీసుకెళ్తారండి బతుకమ్మని. ఇక్కడ
ఎవరింట్లో వాళ్ళే పెట్టుకొని బతుకమ్మ చుట్టూ తిరిగి తీసుకెళ్ళి పడేసి వస్తున్నారు. అది ఇప్పుడు. కానీ ఇంతకుముందు అంటే చెప్పాను కదా, అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మేళాలు డప్పు సప్పులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. అందరూ ఒకేసారి ఊరు మొత్తం సౌండ్ అవ్వగానే అందరూ వచ్చేస్తారు బతుకమ్మ తీసుకొని. అంటే పెద్ద బతుకమ్మ అనుకోండి, మా మమ్మీ వాళ్ళు మోయలేరంటే మా మామ ఎత్తుకునేటోడు అనమాట తల మీద. అంత పెద్ద బతుకమ్మ చేసేవాళ్ళు. తల మీద పెట్టుకొని చిన్న బతుకమ్మ ఏమో ఎవరైనా చిన్నపిల్లలు. చిన్న బతుకమ్మ అంటే ఏదో గిన్నెలో 2 పూలు వేసి పెట్టుతారు ఇప్పుడు, అది కాదు. కొంచెం మినిమం ఈ సైజు ఉండేది చిన్న బతుకమ్మ అంటే. ఇంకా పెద్దదంటే అది నేను చెప్పలేను, అంత పెద్ద ఉంటుంది అనమాట. దానికి ఎన్ని పూలు కావాలి అయినా సరే కష్టపడకుండా, అది కష్టమని అనిపించేది కాదు. అన్నీ తీసుకొచ్చి అంత పెద్ద బతుకమ్మ చేసి నెత్తి మీద పెట్టుకొని దానికి చిన్న దీపం కూడా పెడతారు గౌరమ్మని పెట్టి. అందరూ ఊరు మొత్తం ఒకేసారి మేళ తాళాలతో అని అంటారు కదా, డప్పు సప్పులు అవన్నీ వస్తుంటాయి. ఆ సౌండ్స్ చేసుకుంటూ అందరూ బతుకమ్మ తీసుకొని బయటికి రాగానే నీళ్ళు ఆరబోస్తారు. నీళ్ళు ఆరబోయడం అంటే బిందెతో నీళ్ళు గుమ్మంలో పోస్తారనమాట. నీళ్ళు ఆరబోయడం అంటే ఆ పదం చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు, పోస్తారనమాట. తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి చీకటి అంటే చెప్పాను కదా, అప్పటికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కరెంట్ లేదు. నేను కొంచెం పెద్ద అయ్యేంత వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కరెంట్ లేదు. అందరూ అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా చీకటి అయితే అన్ని బతుకమ్మలు ఒకే దగ్గర పెట్టి, అన్ని బతుకమ్మలలో వచ్చే దీపాలు ఉంటాయి కదా, ఆ దీపపు వెలుగులే కనబడతాయి. లైట్లు ఏమి లేవు అప్పుడు. చుట్టూ ఆంటీ వాళ్ళు అంటే అందరూ ఊర్లో అందరూ వరుస పెట్టుకుని పిలుస్తారు కదా, ఇప్పుడు ఆంటీలు అని పిలుస్తున్నారు. కానీ అప్పుడు పెద్దమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మ అట్లా అందరూ కోలాటాలు ఆడుతూ మా అమ్మమ్మ వాళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు అనమాట. అంటే అందరూ పాడతారు. ఒకరు మా అమ్మే పాడుతుంది అని లేదు, మా అమ్మ బాగా పాడేది. మమ్మల్ని కూడా నేర్చుకోమంది, కాకపోతే మేము నేర్చుకోలేదు. కానీ బాగా పాడేది మా అమ్మ. అందరూ కూర్చొని బతుకమ్మ పాటలు పాడేవాళ్ళు, డ్యాన్స్ అంటే కోలాటం వేసేవాళ్ళు. అదొక సరదాగా ఉండేది. కోలాటాలు, డ్యాన్స్లు అన్నీ. డ్యాన్స్లు అంటే ఇప్పుడేసే తీన్మార్లు కాదండి, కోలాటాలు అవే వేసేవాళ్ళు. కానీ డీజేలు అప్పుడు లేవు కదా. అందరు పాటలు పాడి బతుకమ్మలన్నీ ఆడవాళ్ళు చెరువులోకి వెళ్ళకపోయేదన్నమాట. మగవాళ్ళే వాళ్ళు అందరూ అంటే ఓన్లీ బతుకమ్మలు ఆడవాళ్ళే పట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టి అట్లా లేదు. అంటే మగవాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరిని తీసుకెళ్ళిన తర్వాత మగవాళ్ళు ఎవరైనా అంటే ఆడవాళ్ళు మోయలేరు కదా, అంత పెద్ద బతుకమ్మలు చేసేవాళ్ళు. అవన్నీ తీసుకెళ్ళి చెరువులో వేసి, చెరువు చూస్తే దీపావళి పండుగ అప్పుడే వచ్చిందా అన్నంత అందంగా కనబడేది అనమాట ఆ చెరువు. అంటే లైట్లే కనబడతాయి, దీపాలే కనబడతాయి కదా, ఆ దీపాల వెలుగులో దీపాలన్నీ చెరువులో వదిలేస్తే బతుకమ్మలన్నీ దీపాలని మనం చెరువులో వదిలేసామా అన్నంత. కార్తీక పౌర్ణమికి మనం దీపాలు వేస్తాం కదా, అంత అందంగా కనబడేది అనమాట దసరాకి, బతుకమ్మ పండగకి. చెప్పాను కదా, పండగ అనగానే అందరికీ గుర్తొచ్చే ఖరీదైన మేకప్లు, ఖరీదైన బట్టలు, ఖరీదైన నగలు. ఇంతే. మేమైతే చిన్నప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి బతుకమ్మని. అందరూ ప్రసాదాలు పంచి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రసాదాలు చేస్తారు కదా, అవన్నీ తిని నైట్ 8 గంటల వరకల్లా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేది, ఇంటికి వచ్చేసేవాళ్ళు. చెప్పాను కదా కరెంట్ లేదని. అంత బాగుండేది మా చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అంటే. కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి నేను చెప్పనవసరం లేదు. బతుకమ్మ ఇంత ఉంటుంది, అసలు ఈ మాత్రం సైజు చేయడానికే వాళ్ళకి అదొక పెద్ద ఇదైపోతుంది అనమాట. ఇంత ఉంటాయి చిన్నగా. ఇంకా చిన్నదైతే ఇక ఇంతే. అసలు కొంతమంది 2 చేయాలన్న విషయం కూడా తెలియదంట. ఒకటే చేస్తారు కదా, 2 ఎందుకు అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో తాళ్ళు పెట్టి కడుతున్నారు. ఇంతకుముందు తాళ్ళు పెట్టి కట్టడం అవన్నీ నాకు తెలీదు, ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను నేను. పల్లెటూరులో బతుకమ్మ చేసుకునే విధానం అయితే అలా ఉండేది. ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే, ఎవరింట్లో వాళ్ళు బతుకమ్మ పేర్చుకొని ఎవరింటి ముందు వాళ్ళు పెట్టుకొని 3 సార్లు అలా తిరిగేసి తీసుకెళ్ళి చెరువులో వేసేసి వస్తున్నారు. బతుకమ్మ వేయడానికి కూడా అవి కొలన్లు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇప్పుడు సిటీలలో అయితే వేసేసి వస్తున్నారు. ఇది ప్రజెంట్ బతుకమ్మ. చెప్పాను కదా, ఖరీదైన నగలు, ఖరీదైన బట్టలు, ఖరీదైన మేకప్లు. ఇంతే పండగ అంటే. అంతమంది ఊరు వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్ని పిండి వంటలు చేయాలి. కానీ అమ్మమ్మ కానీ మా అమ్మ వాళ్ళు కానీ విసుక్కోకుండా అన్ని పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు పిండి వంటలు అన్ని చేయడం మన వల్ల కాదు అనేసి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అదే. మీరు కూడా ఇలాగే చిన్నప్పుడు బతుకమ్మ పండుగ చేసుకున్నారా? మీరు ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం.
పెద్దగైన తర్వాత అన్నీ మారిపోయాయి, ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అయిపోతుంది. చిన్నప్పుడైతే ఇట్లా మామయ్య వచ్చి తీసుకెళ్ళేటప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఏడ్చేవాళ్ళం. హాలిడేస్ అయిపోతున్నాయి, తీసుకెళ్తారు అమ్మ వాళ్ళు పండగకి వస్తారు కదా, పండగ అయిపోగానే నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా అందరూ ఏడ్చేవాళ్ళు, మేము ఇక్కడే ఉంటామని. ఎప్పుడు అలానే ఉండదు కదా, పండగ మాత్రమే అలా ఉంటుంది. కానీ ఇలాంటి బతుకమ్మ పండుగ మళ్ళీ మనం లైఫ్లో చేసుకుంటామో లేదో తెలియదు, కానీ ఆ మెమరీస్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి. మీరు కూడా చిన్నప్పుడు ఇలానే చేసుకున్నారు బతుకమ్మ పండుగ? మీరు కూడా ఇలానే చేసుకుని ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము బతుకమ్మని. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చెప్పాను కదా, పండగ అంటే అన్ని ఖరీదైన వస్తువులు కొనుక్కొని వీడియోలో షూట్ చేసుకోవడమే సరిపోతుంది పండగని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.